నమస్తే వీతిన స్వాగతం లక్ష్య సమాజ హితం మరి షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి అల్వెండ్ కాలనీలో ఈరోజు మనం పర్యటించడం జరిగింది. మరి పర్యటనలో భాగంగా మరి ఈ యొక్క అల్వెండ్ కాలనీ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉంది, మరి కార్పొరేటర్ డీలిమిటేషన్లో మొట్టమొదటి ఏర్పడినటువంటి అల్వెండ్ కాలనీ మొట్టమొదటికి గెలిచినటువంటి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరి ఇప్పటికే నేను 100 కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్తున్నారు. మరి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, మరి కాలనీ ప్రజలు ఏం కోరుతున్నారు, మరి తను ఏం ప్రజలకు ఏం చేశారు, ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధిని వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మొత్తం మీద 3.5 సంవత్సరాలు కంప్లీట్ ప్రజా జీవితం ఎలా అనిపిస్తుంది? ప్రజా జీవితం చాలా బాగుంది సార్. నా ఏరియాలో చాలా మంచి మనుషులంతా ప్రజలు నాకు ప్రతి విషయంలో కానీ నాతో మంచిగా సంప్రదించి ఏ పనికైనా వాళ్ళు నా దగ్గరకు వస్తారు. మంచి ఇక్కడ నా ప్రజలతో మంచి అనుబంధం. 70,000 మంది, 70,000, 60,000 ఓటర్లు, 58,000 ఓట్లు, 55,000 ఓటర్లు, వీళ్ళందరినీ కూడా రోజు మీరు అంటే వారంలో కానీ మంత్లో కానీ ఎలా ఏ టైంలో కలిసే అవకాశం ఉంటుంది? రోజు మార్నింగ్ ప్రజా దర్బార్ ఇది నాది, నా ఆఫీస్. ప్రతి రోజు మార్నింగ్ 300-400 మంది ఇట్లా వస్తారు. నాది డైలీ వస్తారు. సమయం ఏమన్నా ఇచ్చారా లేకపోతే ఇంకెప్పుడు వచ్చినా? పొద్దున 9కి వస్తా ఆఫీస్కు, 9 నుంచి 11 వరకు ఆఫీస్లో ఉంటా. 11 నుంచి బస్తీలో తిరుగుతుంటా నేను. 11 నుంచి కూడా వ్యాపారాలు కూడా చేస్తున్నట్టు తెలిసింది. వ్యాపారాలు ఏం లేవు నాకు, పాత వ్యాపారాలు వ్యాపారాలు అది ఇది రెండు ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? మధ్యాహ్నం దాకా ప్రజల్లో ఉంటాం, మధ్యాహ్నం నుంచి నా పని. మరి జనరల్గా కార్పొరేటర్స్ అంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయాలంటూ టాక్ ఉంది. మరి మీరు ఎవరు చేసినా చేస్తారా ఏ టైంలోనైనా? నాకు మీరు నన్ను అడిగే అవసరం లేదు. మీరు ఏదైనా పోయి నా డివిజన్లో ఏ ప్రజలను అడుగు, ఫోన్ లేపుతాడు లేపడని తెలుసుకోండి, అప్పుడు నాకు చెప్పండి దాని జవాబు. మొన్ననే మరి మీ పార్టీ కేటీఆర్ గారు సభ్యత నమోదు ప్రమాణ ఎట్లా చేసుకున్నట్టు ఒక ప్రత్యేకంగా తీసుకున్నారు. ఎట్లా అంటే ఖచ్చితంగా కూడా ఇంతమంది చేయాలి, మనం దేశంలోనే మొట్టమొదటి క్రమశిక్షణ గల పార్టీలా ఉండాలన్నారు. మరి మీ డివిజన్లో? నా డివిజన్లో స్వచ్ఛతంగా మా దగ్గర వార్డ్ మెంబర్సు, లీడర్సు, బస్తీ లీడర్సు వీళ్ళంతా తలా ఒక బుక్, 2 బుక్కులు, 4 బుక్కులు ఇస్తే మొత్తం ఇప్పటి వరకు నేను 6,000 సభ్యతాలు చేయడం జరిగింది. నేను షేర్లింగంపల్లి మొత్తం మీద ఛాలెంజ్గా తీసుకొని నా డివిజన్లో 6,000 సభ్యత్వం చేయడం జరిగింది. స్వచ్ఛందంగా అందరూ ఏమో కొంతమంది ఎక్కడెక్కడో ఎట్లా చేయించారు, కానీ నేను అలా కాదు. స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి 6,000 సభ్యతాలు, వార్డ్ మెంబర్లు, బస్తీ ప్రెసిడెంట్లు వీళ్ళందరినీ కలిపి మేము తిరిగి ఇంటింటికి కూడా కొంతమంది మా పార్టీ వాళ్ళతో చేయించుకుంటే ఇలా ఏమి మనకు కేటీఆర్ దగ్గరికి వెళ్ళి కానీ, మా ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి కానీ, మా ఎమ్మెల్యే గాంధీ దగ్గరికి వెళ్ళి కానీ మంచి ప్రశంసలు వదినాయి. ఏదున్నా వెంకటేష్ చాలా బాగా చేస్తాడని వాళ్ళే చెప్పారు నాకు. 4,000 ఓట్లతో గెలిచారు. నిన్న బోనాల పండుగ కూడా జరిగింది. మరి ఎన్ని గుళ్ళు డెకరేషన్ చేయించారు, ఎలా అనిపించింది మీకు? నేను 4,750 ఓట్లతో నేను గెలిచిన. మా దగ్గర ఒక 20 గుళ్ళు అఫీషియల్గా ఉన్నాయి, 20 గుళ్ళు ఉంటాయి. 20 గుళ్ళు కూడా చాలా బాగా చేసినాం, సంబరాలు బాగా జరిగింది మా దగ్గర. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఇక కాలనీ సైడ్ వద్దాం. మేజర్గా ఇక్కడ కాలుష్య వాటర్ వస్తున్నట్టుగా అక్కడక్కడ వినిపించింది. మరి ధరణి కాలనీలో నాలా పరిస్థితి ఎలా ఉంది? ధరణి కాలనీలో నాలా ఇంతకుముందేమో వాళ్ళు కాంట్రాక్టర్ చేంజ్ చేయడం కూడా జరిగింది. అలా కొంచెం ఇబ్బంది అయింది. ఆయన ఎక్కువ కాంట్రాక్ట్ తీసుకొని చేయకపోతే నోటీస్ ఇచ్చి ఆయన చేంజ్ చేయించాను. ఎమ్మెల్యే గారు, నేను, గాంధీ గారు కలిసి చేంజ్ చేయించి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వేరే వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి వానలు అయిపోగానే పని స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం మొత్తం పూర్తి చేస్తాం. ఈ సంవత్సరంలో మొత్తం ఇకపోతే మంచినీటి సౌకర్యం ఎలా అనిపిస్తుంది? మంచినీటి సౌకర్యంకి వస్తే నేను కార్పొరేటర్ గెలిచినప్పుడు మొత్తం ఇక్కడ వారంకు 15 రోజులకు ఒకసారి వాటర్ వచ్చేది. నెల 2 సార్లు 3 సార్లు వాటర్ వచ్చేది, ట్యాంకర్లతో ఉండేది. అటువంటిది ఇప్పుడు డే బై డే వాటర్ ప్రతి గల్లీలో పైప్ లైన్ లేపించి 18 కిలోమీటర్ల పైప్ లైన్ వేయించిన. 18 కిలోమీటర్ వేసి ప్రతి బస్తీకి ఇచ్చిన. ఇంకా కొన్ని ఇక్కడ పీజానాలో కొంచెం ఏరియా ఉంది, అవి కూడా త్వరలో పూర్తి చేసేస్తాం. మరి మీ 22 బస్తీలలో రూపాయికి నెల కలెక్షన్ అని మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుంది. అది ఎలా ఉంది? ఎన్ని కలెక్షన్స్? ఇప్పటికీ 1000 కలెక్షన్లు ఇచ్చేసినాం. ఇంకా 4,000 కలెక్షన్లు ఇస్తున్నాం రూపాయి కలెక్షన్. మరి ట్యాక్సీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్తుంది. నేనే కేసీఆర్ మున్సిపాలిటీ కొత్తగా ఇచ్చి కార్యదర్శిగా తీసుకోవాలని చెప్పారు ఖచ్చితంగా ట్యాక్సీ. మరి ట్యాక్సీల విషయంలో ఎలా ఉంది మీ డివిజన్లో? మా దగ్గర ట్యాక్సీ బాగానే ఉంది. మాకు ఇక్కడ కొంచెం ట్యాక్సీ మెంబర్తో ఇది ఉండే, ఇప్పుడు పేరు లేకుండా ట్యాక్సీ ఇచ్చారు. చాలామంది మొత్తం కంప్లీట్గా అందరు కూడా ట్యాక్సీ కడతారు ఇప్పుడు బాగా. ఖచ్చితంగా మొత్తం పోతే మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి పథకం హరితహారం. మరి ఇప్పుడు 3.5 సంవత్సరాలు, ఈ 3-4 సంవత్సరాల్లో మీరు హరితహార కార్యక్రమాలు ఎలా ముందుకెళ్తున్నారు?
3-4 సంవత్సరాల ఇప్పుడు ఇక్కడ మన ప్రగతినార చెరువు కట్ట కింద భాగమి చెరువు అంటారు దీన్ని. ఆ కట్ట మీద చెట్లు వేసినాం. ప్రతి గల్లీలా ప్రతి కాలనీలా మొత్తం డెవలప్మెంట్ చెట్లు బాగానే పెట్టినాం. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం జరిగింది విజయచంశాలతో. ఇప్పుడు కూడా వేద్దామని చెప్తారు వాళ్ళు కూడా చెట్లు. స్వచ్ఛ సర్వేక్షణ్ నిన్న రోజు కూడా అంతటా కూడా నీట్గా ఉండాలి, క్లీన్ హైదరాబాద్ అని చెప్పారు. మరి మీ డివిజన్లో పరిశుద్ధ కార్మికులతోటి మీరు చేస్తున్నటువంటి పోరాటం ప్రతి వారంలో నెలలో 2 సార్లు 3 సార్లు వాళ్ళతో తిరిగి ప్రతి ఇంటికి తిరిగి కూడా పరిశుద్ధ కార్మికులతో తిరిగి స్వచ్ఛ సంరక్షణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నేను చేసి ఇప్పుడు 2500 ఇండ్లు ఆల్వేన్ కాలనీ తీసుకున్నాం మేము. ఇంతకుముందు తడి చెత్త పొడి చెత్త అంతా ఒకతానేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా చేంజ్ చేసి ఒక దారి తెచ్చినాం. ఇప్పుడు పర్లేదు, ఇంటింటికి పోతే తడి చెత్త పొడి చెత్త అలాగ వేస్తుర్రు. మంచి ఫలితం వచ్చింది. మన సందర్భంలో కేటీఆర్ కూడా ఈ కార్పొరేటర్ లెక్క ఉండాలని అన్నారని తెలిసింది. నిజమేనా? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? నిజమే. పేపర్లో కూడా స్టేట్ పేపర్లో కూడా వచ్చింది. కేటీఆర్ మాది మీటింగ్ అయ్యేటప్పుడు ఒక హోటల్లో మీటింగ్ అయింది. 2 సార్లు అయింది ఇప్పటికి. 2 సార్లు అయితే కూడా ఆయనే చెప్పిండు, వెంకటేష్ గౌడ్ లేక చేయాలి జర పర్వాలేదు, ప్రజల్లో తిరుగుతాడు, ఏదైనా ఉంటే జీహెచ్ఎంసీలతోని పనులు కానీ ఏది కానీ బాగా శ్రద్ధగా చేస్తాడు. నా దగ్గర కూడా వచ్చి ఫండ్స్ తీసుకుపోతాడు, కొట్లాడి తీసుకుపోతాడు. కాబట్టి ఇట్లా అందరు ఇట్లా కార్పొరేట్ లేకుంటే మనం మంచి ఫలితం ఉంటుంది మనకు, మన పార్టీకి అని చెప్పి. మరి ఇప్పుడు వర్షాకాలం, మరి దోమల బెడద ఒకటి, మరి బస్తీ దవాఖాన పరిస్థితుల్లో మీరు ఎలా ముందుకెళ్తారు? మొత్తం 2 బస్తీ దవాఖానాలు ఉన్నాయి, బాగానే రన్ అవుతున్నాయి. దోమల బెడద గురించి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి నేను ఎప్పటికప్పుడు ఎక్కడ కంప్లైంట్ వచ్చినా ఎంబడే స్పందిస్తాను. పేదల పెన్నిదిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం స్టార్ట్ చేసింది. మరి ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? డబుల్ బెడ్రూమ్ అంటే మా దగ్గర ఒక 6 ఎకరాల స్థలం ఉంది ఇక్కడ చిక్కుల బస్తీ దగ్గర. ఆ స్థలం కొంచెము రాయి ఉంది, మొత్తం గుండ్లు ఉన్నాయి. అవి తీస్తే కానీ వాళ్ళు కట్టమంటారు. దాన్ని కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి త్వరలోనే, అది కూడా ఆల్రెడీ శాంక్షన్ ఉన్నది, ఆ రాయి తీస్తున్నా అంటే నేను ఎమ్మెల్యే గారిని ఇటు అడగడం జరిగింది. ఫండ్ ఇస్తానని ఆయన. ఆ ఫండ్ ఇస్తే ఆ రాయి కొట్టిస్తే డబుల్ బెడ్రూమ్ జరుగుతుంది 6 ఎకరాల్లో. ప్రజా జీవితం అంటే ఇప్పుడు బిజీ, టెన్షన్స్, ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మాకు పింఛన్ వస్తలేదు అంటారు. కొంతమంది ఇంకేదేదో పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తారు, ఇల్లు పరిస్థితులు కూడా. అవును. మరి ఈ ప్రెజర్ తట్టుకోవడానికి సినిమాలు ఏమైనా చూస్తుంటారా? సినిమాలు ఏం చూడను కానీ ఈ పింఛన్లు లేవని అవి లేని వస్తే కూడా మాట్లాడి వాళ్ళకి సంజాయించి వాళ్ళ అర్హతలు ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకు చేసి మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని సిఓని వాళ్ళని పిలిపించుకొని దగ్గరుండి వాళ్ళకి మేము పింఛన్లు మా వార్డు మెంబర్లు వీళ్ళంతా కూడా వాళ్ళకి అప్పచెప్తా కొన్ని పనులు వాళ్ళు కూడా శ్రద్ధగా చేసి మేము పింఛన్ల విషయంలో మాత్రం వస్తాం. ఇప్పుడు పింఛన్లు ఆగి ఒక 6 నెలలు అయింది. అవి కూడా త్వరలోనే మాకు ఇంకొక 600-700 పింఛన్లు ఉన్నాయి. ఇప్పుడు 57 సంవత్సరాలకు కూడా పింఛన్లు వచ్చేటినాయి. అవి కూడా దగ్గరుండి నేను మా వార్డు మెంబర్లకు మా బస్తీ లీడర్ అందరికి చెప్తున్నా. అవి కూడా త్వరలోనే నా ఏరియాలోనే నెంబర్ 1 పింఛన్లు కానీ అన్నీ కానీ వచ్చేటట్టు చేస్తాను. దేవుణ్ణి నమ్ముతారా? అబ్బా చాలా నమ్ముతాను నేను. ఎక్కడ ఏ దేవునికి వెళ్తుంటారు? విహారయాత్రలకు ఏమన్నా? పోతా నేను ఎక్కువ షిరిడి, అయ్యప్ప, వెంకటేశ్వర స్వామి 3 సంవత్సరంలో ఒకసారి 2 సార్లు పోతూనే ఉంటాయి టెంపుల్. మొత్తం ఫ్యామిలీతో వెళ్తుంటారా? ఫ్యామిలీతో వెళ్తా, ఇండివిజువల్గా కూడా వెళ్తా. మరి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? డ్రైనేజ్ వ్యవస్థ నేను వచ్చినప్పుడు ఏం లేదు. ఇప్పుడు కమస్కమ్ ఒక 20-30 కోట్లు డ్రైనేజ్కే పెట్టాను నేను. 20-30 కోట్లు పెట్టి చేయిస్తున్నాను డ్రైనేజ్ వ్యవస్థ. మొత్తం సీసీ రోడ్ల పరిస్థితి? సీసీ రోడ్ నేను ఎప్పుడు ఏముండే బస్సులు కాదు, నా కారు కూడా సరిగ్గా తిరగకుండే. అటువంటిది ఇప్పుడు జన్మభూమి కాలనీ రోడ్డు అది 30 lakhs మనకు రోడ్డు శాంక్షన్ అయితే నేనేం చేసిన దాన్ని బీటీ రోడ్ అయితే సీసీ రోడ్డు చేయించిన. ఓకే. వైట్ ట్యాపింగ్ రోడ్ చేయించి డబల్ రోడ్ వేయించిన 2 కోట్లు పెట్టేది. ఆల్వేన్ కాలనీ రోడ్ అసలు ఏం మనం బోకనే పోతుంటే అసలు బండ్లు బస్సులు 2 సంవత్సరాలు నడవలే. నేను వచ్చిన తర్వాతనే దాన్ని కూడా వైట్ ట్యాపింగ్ రోడ్ పెట్టి పెద్ద ఎత్తున ఒక 4 crores రోడ్ పెట్టి చేయడం జరిగింది. అది కూడా బస్సులు కూడా రాలేదు అని ఒకసారి చెప్పారు సందర్భంలో, 3 నెలల వరకు కూడా. మరి ఇప్పుడు మారిందా పరిస్థితి? 3 నెలలు కాదు, 2 సంవత్సరాల సరికి బస్సులు రాలే ఇక్కడ. 2 సంవత్సరాల నుంచి మళ్ళీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇప్పుడు రోడ్డుకి అయిపోయినాక ఇప్పుడు బస్సులు ఇస్తానండి, కంటిన్యూషన్ బస్సు మొత్తం. మరి పార్కులు ఎలా ఉన్నాయి మీ డివిజన్లో? నా డివిజన్లో ఒక 4 పార్కులు ఉన్నాయి. పార్కులు బాగున్నాయి. ఇంకొక 2-3 పార్కులు కొత్తగా తయారు అక్కడ పీజానాల్లో ఒకటి మొత్తం కార్వీ గుంత ఉండే, ఇంతకుముందు మనుషులు కూడా చచ్చిపోతుండే, అది కూడిపించేసిన మించి దగ్గర ఆడొక పార్కు చేయాలని కోరిక ఉంది. జనధృవ పత్రాలు మరి మరణ పత్రాలు కూడా ఇవన్నీ ఉంది. ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? మ్యారేజ్ డేస్ కూడా ఇవన్నీ కూడా షాదీ ముబారకు ఇవన్నీ మా దగ్గర ఫుల్గా ఇప్పుడు మొత్తం షేర్లింగపల్లిలో నా దగ్గరనే నంబర్ 1 ఇవి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ నంబర్ 1 నా దగ్గరనే ఉంటుంది. చాలా
దగ్గరుండి వాళ్ళకు ఫోన్లు కూడా చేసి వాళ్ళు చేయడం, కానీ కంటిన్యూషన్గా వచ్చేస్తున్నాయి, కొంచెం లేట్ వస్తున్నాయి కానీ ఒక 6 months అట్లా వస్తున్నాయి, కానీ కంటిన్యూషన్ ప్రతి ఒక్కరికి షాదీ వరకు కళ్యాణ లక్ష్మి తప్పకుండా వస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా ఉంది? సిలివ్ పండు కమస్కం నెలలో 2 ముగ్గురు ఉంటుంది నా డివిజన్ నుంచి కంపల్సరీ ఉంటుంది. అది ఎమ్మెల్యే కూడా దాన్ని మంచి సహకరించి మంచిగా చేస్తుంది. దాన్ని పేదల కోసం మీరు స్పెషల్గా ఏమన్నా సోషల్ వర్క్స్ అంటే ఇప్పుడు పేదలు ఇక్కడ ఎవరు చనిపోయినా సరే, నా కార్యకర్త ఎవరైనా, నా మెయిన్ కార్యకర్త పెళ్ళి అయినా సరే, నాకు అయినా సరే ఎవరైనా చనిపోతే కూడా ఫస్ట్ నాకే ఫోన్ వస్తుంది మా ఏరియా నుంచి. ఫస్ట్ పోయి వాళ్ళకు ఒక 5,000 ఇచ్చి కొంతమంది దగ్గరుండి చేయడం కూడా జరిగింది చావులు. అట్లా నేను సోషల్ వర్క్లో చాలా ఇంట్రెస్ట్గా, చాలా నా దగ్గర బాగుంటుంది. మరి లాస్ట్ ఎలక్షన్లో మీరు పట్టుబడి టికెట్ తీసుకొని గెలిచారు. మీరు ఇక్కడ కృష్ణారావు గారికి అనుచరులు, కానీ మీకే అర్కపూడి గాంధీ గారు ఎమ్మెల్యే గారు. ఎలాగుంది, ఎలా నడుస్తుంది? నాకు ఇద్దరు చాలా బాగుంటారు. ఆయనేమో స్నేహితుడు, ఈయనేమో బాస్. ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఈయన కూడా నాకు మంచి సహకారం. ఎప్పుడు ఏ పని పోయినా గాంధీ కూడా కాదన్నాడు. ఇక కృష్ణారావు అయితే మేము చిన్నప్పటి సంది మిత్రులము. నిన్న కూడా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పేపర్లు అన్నింటిలో కూడా రావడం కూడా జరిగింది. ఓకే ఓకే. మీ డే మార్నింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? పొద్దున్న నేను ఇంట్లోకి వెళ్ళి 8:30, 9కి వెళ్తాను ఇంట్లోకి వెళ్ళి బయటికి. ఓకే. ఇంటికాడ కూడా పబ్లిక్ వస్తూనే ఉంటారు. తర్వాత ఆఫీస్కి వస్తా. ఆఫీస్కి వచ్చి ఒక 1 hour 2 hours కూర్చున్న తర్వాత మీరు చూస్తున్నారు కదా, తర్వాత బయట వెళ్ళి ఏ ప్రోగ్రామ్స్ చూసుకొని మధ్యాహ్నం దాకుండి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఇక నాకు వ్యాపారం, యోగా, వాకింగ్ ఏమన్నా పొద్దుప్పుడు వాకింగ్ చేస్తాను. మరి ఇక రిలేషన్లో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మరి మీ యొక్క రిలేషన్స్ ఏమంటుంటారు? ఒక ప్రజాప్రతినిధిగా ఎలా మీకు ఆప్యాయత ఉంటుంది? నాకు చాలా మా కుటుంబ సభ్యులు కానీ, నా స్నేహితులు కానీ మాకు చాలా బాగా చేస్తాడు. మంచిగా పబ్లిక్లో తిరుగుతాడని ఒక పేరు ఉంది నాకైతే. ఇంకేమైనా కోరికలు, ఒకవేళ దేవుడు వచ్చి కోరినా కానీ, కేసీఆర్ గారు మీకు ఏమైనా కోరాలంటే ఏం కోరుతారు? నేను కేసీఆర్ని ఏం కోరాను. నాకు ఇలా నేను 30 ఏళ్ళ రాజకీయాలు ఉన్నప్పుడు, వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా నాకు ఎవరు ఏం చేయలే. కానీ ఇలా నాకు ఖాళీ అలా ఒక 4 years నుంచి పార్టీలో నా వర్క్ చూసి గుర్తించి మా కేటీఆర్ నాకు ఇలా కార్పొరేట్ వచ్చి నాకు అదే అయినా 10,000 నమస్కారాలు దానికి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇట్లే ఉంటుందో, ప్రజా జీవితం ఎలా ఉండబోతుంది? ఇక పార్టీ ఎట్లా చెప్తా అట్లా అంతే. మా ఈ సందర్భంగా మీ డివిజన్ ప్రజలకు మీరేం చెప్తారు? నా డివిజన్లో ప్రజలకు ఎప్పటికీ నేను వాళ్ళకి అందుబాటులో ఉంటా. ఫోన్ చేస్తే ఏ పనినా చేస్తా, ఏది ఉన్నా నా దగ్గరికి డైరెక్ట్ రావచ్చు. ప్రతి పని విషయంలో కూడా దగ్గరుండి చేయిస్తా. మీకు ఇప్పుడు ఇవాళ కూడా 15 ఫోన్లు వచ్చినాయి. తన మోరీ జామ్ ఉందని, డ్రైనేజ్ పనులు కానీ ఇవన్నిటికి ఫోన్లు వస్తూనే ఉంటాయి. రోడ్డు బాగలేదని ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తులసివనములు కూడా ఫోన్ చేసారు, తులసివనం దగ్గరికి పోదాం కాలేజ్ రాండి మీరు కూడా. అక్కడ కూడా వాళ్ళు కూడా ఇట్లా వాటర్ నిండిందంటే అక్కడ పోతున్నాం. ఇప్పుడు అది కూడా నేను చేయించడం జరుగుతుంది. ప్రజల విషయంలో నాకు చాలా పర్ఫెక్ట్ ఉంటా, చాలా బాగుంటారు. నాకు ఇక్కడ లీడర్సు, బస్తీ లీడర్సు, నా వార్డ్ మెంబర్సు మొత్తం సహకారం ఉంటుంది. నాకు అందరూ కలిసి మెలిసి మేము ఇలా ఇక్కడ మాకు ఇంత ఇప్పుడు కొన్ని జాగాల కొంతమంది వాడరు, అట్లా డబల్ గ్రూప్స్ ఉంటాయి. కానీ నా ఏరియాలో గ్రూప్ అనేదే లేదు. ప్రతి కార్యకర్త, ప్రతి వీళ్ళు అందరం కలిసి అన్నదమ్ములాగా ఉన్నాము. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళు కూడా నాకు మంచి అందుబాటులో ఉన్న వాళ్ళు కూడా కలిసిమెలిసి ఇక్కడ అసలు ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. నేను నా డివిజన్లో చాలా బాగుంది. నాకు దేవుని దయతోటి అన్ని సమస్యలు కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నా. నాకు అందరు ఆశీర్వాదం బాగున్నది. అందరిలో నాకు మా దేవుడు అంటే నాకు కేటీఆర్. మరి ఆఫీసర్స్ ఎలా మీతోటి ముందుకెళ్తున్నారు? ఇక ఆఫీసర్ విషయానికి వస్తే మాత్రము నేను చెప్పుకోవద్దు, కానీ నాకు ఎంత పర్ఫెక్ట్ ఉంటారంటే ఇప్పుడు మా పిల్లాడు పాపం చిన్నపిల్లాడు అయినా సరే 24 hours నేను ఎప్పుడు ఫోన్ చేసిన అందుబాటులో ఉంటాడు. డిఈ ఉన్నారు, ఇంతకు కమిషనర్, డీసీ ఉన్నాడు, వీళ్ళంతా చాలా బాగా ఇస్తారు నాకు. అట్లేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క విశ్లేషణ, మీ యొక్క అభివృద్ధి విషయాలు మాతో పంచుకున్నందుకు వీతిరిన తరపున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి మరి అల్విన్ కాలనీ కార్పొరేటర్ మరి దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు చెప్పుకున్నటువంటి అభివృద్ధి విషయాలు, మరి సభ్యత్వ విషయాలు, మరి ప్రజలతో ఉన్నటువంటి ఆప్యాయత, పలకరింపులన్నీ కూడా మనతోటి చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి. మరొక అంశంతో, మరొక కార్పొరేటర్తో, మరొక వారం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉన్న విత్ న్యూస్ కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దాన్ని.